ఉత్తరాంధ్రలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త విష సంస్కృతిని తీసుకువచ్చారని, పక్కా స్కెచ్ ప్రకారమే తమపై దాడులు చేశారని మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. స్పీకర్గా అయ్యన్న అనర్హుడు, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ లారీలతో పెట్టి వేస్తారని తెలిసి మేము షూట్ చేయాలి, హైకోర్టుకి సబ్మిట్ చేయాలి కనుక మేము వెళ్తూ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మరి సీఏ గారు ఎవరైతే ఉన్నారో టౌన్ సీఏ గారికి చెప్పాం. మేము సరే ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది, మీరు ఎవరైనా పంపించండి, మేము షూట్ చేస్తామని చెప్పంటే వెంటనే ఎస్ఐ గారిని పంపించారు. మేము అప్పటికే విజువల్స్ అన్ని తీసుకుని హైకోర్టుకి సబ్మిట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ లోపు ఎవరైతే అయ్యన్న పత్రికలకు గూండాలు రౌడీ షీటర్లు ఉన్నారో అక్కడ అందరూ కూడా మా మీద అటాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. మా తాలూకా మా పార్టీ నాయకులందరూ కూడా నిలువరించడం జరిగింది. ఈ లోపు తోపులాటలు కూడా జరిగినాయి. మా మీద అటాక్ కూడా ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. మా వాళ్ళని కూడా చాలా మంది కొట్టడం కూడా జరిగింది. ఈ లోపు పోలీసులందరూ కూడా ఎక్కువ మంది వచ్చి నన్ను అక్కడ నా కారులో పంపించే ప్రయత్నం చేస్తుంటే వెనక కారు అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. అంటే ఒకటే చెప్తున్నా, ఈరోజు ఏదైతే అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం అంటున్నాడో దాన్ని మేము ఏమంటున్నామంటే పక్కనే 400 మీటర్ల పక్కనే 500 మీటర్లు ఉంది బలిఘట్టం అనేది పెద్ద పుణ్యక్షేత్రం. మాకు ఆ పుణ్యక్షేత్రంలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, శనీశ్వర స్వామి ఆలయం ఉంది, పక్కనే అన్నవరం సంబంధించిన దేవస్థానం ఆలయం ఉంది, పాకలపాడు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి, వరహానది ఉంది. ఎంతో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా పుణ్యక్షేత్రం. మేమన్నామంటే ఏదైతే సృష్టి క్షేత్రం అనుకుంటున్నావో ఆ సృష్టి క్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రంలో పెట్టాలని చెప్పి మేమందరం కూడా అడిగాం. అయినప్పటికీ కూడా కేవలం ఆయన ఒకసారిగా అంటే మేము స్పీకర్గా ఉన్నాను అని చెప్పి వన్ సైడ్గా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒక్కసారి అయ్యన్న పాత్రుడు గురించి కూడా చెప్పాలి మీ అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నంలో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం నుంచి అవుతుంది. సుమారుగా 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. నేటికి పోయిన నెలకి సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచేశాడు. ఏంటంటే అంటాడు, మన అహంకారంతో మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు, నేను 100 కోట్ల రూపాయలు సంపాదిస్తాను లాటరైట్ మీద, ఒక 50% అమరావతిలో ఒక యువ నాయకుడికి పంపిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కొడుకు రాజ్యసభ ఇస్తాడని చెప్పి గర్వంతో అహంకారంతో మాట్లాడతాడు. నిజంగా ఈయన పంపించిన డబ్బులు మరి ఎవరికో యువ నాయకుడికి ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ యువ నాయకుడి పేరు మీద మాత్రం 100 కోట్ల రూపాయలు దోచేస్తాడు అయ్యన్న పాత్రుడు. సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచాడు ఈ సంవత్సరంలో. మరి అలాగే కేవలం ఏంటంటే రాజ్యసభ కోసం ఆ కొడుకుని రాజ్యసభ ఇవ్వాలి, రాజ్యసభకు ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మీద. అంటే ఒక్కటే అడుగుతున్నా ఈరోజు, అంటే 100 కోట్ల రూపాయలు అంటే రాజ్యసభ వస్తుందని చెప్పి అడుగుతున్నా. నిజంగా ఈ కొడుకు కానీ రాజ్యసభ కానీ వచ్చినట్లయితే ఏదైతే అహంకారంతో మాట్లాడారో అయ్యన్న పాత్రుడు నిజమనే మేము భావించాలి నిజంగా వస్తే. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చని చెప్పి అందరితో అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈయనకి రాజ్యసభ వస్తే నిజంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చే తెచ్చుకున్నాడని చెప్పి మేము అందరం కూడా భావిస్తాం. అలాగే అయ్యన్న పాత్రుడు పక్కనే మాకు చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం అన్ని క్వారీస్ ఉన్నాయి. ఈయనకి ఏంటి సంబంధం సార్? అక్కడ పక్కనే చోడవరం నియోజకవర్గం అయినప్పుడు కూడా ఈయనకి ట్యాక్స్ కట్టాలి. ఏంటంటే ట్యాక్స్ ఏపీ ట్యాక్స్ అట. ఏట్రా బాబు ఏపీ ట్యాక్స్ ఈయన ఎందుకు కట్టాలి? చోడవరం నియోజకవర్గం అంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ అట. కోట్ల రూపాయలు రోలుగుంట్ల క్వారీలో ఒక రాయి బయటికి రావాలంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ కట్టే ఇప్పటికే కోట్ల రూపాయలు దోచేశాడు అయ్యన్న పాత్రుడు. అంటే ఈ విధంగా ఇంకోటి చెప్పాలి, ముఖ్యంగా ఈరోజు ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి మా అందరికి కూడా. ఎండోమెంట్ ల్యాండ్స్ సుమారుగా అక్కడ 100 ఎకరాలు ఉంది. మొన్ననే చూసాం, సుమారుగా 30 ఎకరాల్లో లీజ్కి ఇచ్చాడు ఆయన. ఎక్కడ టెండర్స్ లేవు. ఆల్రెడీ 30 ఎకరాలు కూడా ఇదేది సోలార్ ప్రాజెక్ట్ పెట్టించాడు బినామీ, ఎవరో పేరు పెట్టి ఈయనే. అదేంటంటే 30 ఎకరాలు కూడా 30 సంవత్సరాలు లీజ్ అట, కేవలం నామినేషన్ మీద. ఇదే కాకుండా ఉన్న 70 ఎకరాలు కూడా తీసుకుంటున్నాడు ఆయన. అంటే సుమారుగా 100 ఎకరాలు అంటే 100 కోట్ల రూపాయలు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ భూముల్లో కొన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి రైతులు దాని మీద బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఎండోమెంట్ అధికారులు అడిగితే వాళ్ళు అంటారు, ఎవరన్నా ఇస్తే 5,000 ఇస్తున్నారు, వీళ్ళైతే 30,000 రూపాయలు ఇస్తారు కనుక వీళ్ళకి నామినేషన్ పద్ధతులు ఇచ్చామంటున్నారు. అంటే ఈ రోజు 30,000 రూపాయలు ఎకరానికి ఇస్తే 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. రేపు ఎవరైనా 50,000 ఇస్తుందంటే 50 సంవత్సరాలకు ఇచ్చేస్తారని చెప్పి అడుగుతున్నా. రేపు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తుందంటే ఎకరానికి 100 ఎకరాలు 100 సంవత్సరాలు కూడా ఇస్తారన్న. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఒక దోపిడీ మాట. ఇది నామినేషన్ పద్ధతిలో సుమారుగా 100 ఎకరాల నర్సీపట్నంలో ఉన్న బలిఘట్టంలో ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి దీనిపై ఇప్పటికే కూడా మేమందరం కూడా వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాం. కోర్టులో కూడా వాయిదాలు నడుస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా వాటి మీద కూడా మేము ప్రతిఘటించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక హై డ్రామా చేస్తాడు. కేవలం దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈయన రిటైర్ అయిపోతాడు అయ్యన్న పాత్రుడు, వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలంటే ఒక బ్యానర్ పెట్టి ఏదో చేయాలి. అందుకనే సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టి మరి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ప్రభుత్వ చెరువులో 108 అడుగులు పెట్టాలని చెప్పి అంటున్నాడు.
అంటే స్థలం ఏమో గవర్నమెంట్ది, దాని తాలూకు సంబంధించిన ₹1,00,00,000 విలువ చేసే పెట్టాలంటే అది జిఎంఆర్ సంస్థల దగ్గర స్పాన్సర్ చేస్తారు. జిఎంఆర్ ఏమో స్పాన్సర్ చేస్తారు, చెరువు ఏమో గవర్నమెంట్ది. ఈయన చూస్తే ఆ కొడుకు ప్రమోట్ చేసేయాలనే ఆలోచనలో మరి ఈ విధంగా ఉన్నాడు. అంటే ఒకటే అడుగుతున్నా అయినపోతండి, ఈ సృష్టి క్షేత్రం చెప్తా కదా, మరి ఈ 40 సంవత్సరాలు ఎడిసి అంటావు నువ్వు అత్తమాట కూడా 40 సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు చేసావు, ఈ 40 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు సృష్టి క్షేత్రం పెట్టలేదు అని అడుగుతాను. అంటే కేవలం నువ్వు రిటైర్ అయిపోతున్నావు కనుక ఈ సంవత్సరంతో 2 సంవత్సరాలతో నీ కొడుకుని ప్రమోట్ చేయలేదు కనుక ఈ సృష్టి క్షేత్రం పెట్టి బ్యానర్ చేసి ఈ రోజు రైతాంగాన్ని నష్టం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఒకటే ఈ రోజు అయిన పద్ధతుడు ఎన్నో గొడవలు చేస్తాడు, రౌడీజం చేస్తాడు, గోండజం చేస్తున్నాడు. ఇప్పటికే చూసాం 20 రోజులు, ఈ 2 సంవత్సరాలు చూసాం. రేపు రాబోయే రోజులు కూడా 3 సంవత్సరాలు కూడా చూస్తాం. మేము ఒకటే చెప్తున్నా, అయ్యన్న పద్ధతికి మీరు చేసి అన్ని కూడా చూస్తున్నాం. రేపు జగనన్న ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే చట్ట ప్రకారం మీకు అందించిన మొత్తం వడ్డీతో సహా చెల్లించేస్తామని చెప్పి అయిన పద్ధతికి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఎంత దురదృష్టం అంటే ఈ రోజు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా, మేము ఆందోళన చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా పని ఆపలేదు, అక్కడ పనిచేస్తారు. అంటే ఒక హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఈ రోజు కూడా పోలీసుల సమక్షంలో అక్కడ వర్క్ జరుగుతుందంటే ఏం చెప్పుకోవాలి? ఎవరికన్నా న్యాయం చేయాలంటే, న్యాయం కావాలంటే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు వారి న్యాయం చేసిన తర్వాత ఈ రోజు అధికారం ఉందని చెప్పి అక్కడ ఇంకా తవ్వుతారంటే మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే కేవలం ఏంటంటే హైకోర్టు వారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. కానీ ఏ మాత్రం అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలో తెలియదు, మరి భయంతోనో భక్తితోనో తెలియదు, కానీ ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఒకటే చెప్తా, ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరి ఇప్పుడే 2 సంవత్సరాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. మరి రేపు రాబోయే రోజులు కూడా చాలా పాఠాలు నేర్చుకుంటాం. అయిన పద్ధతి ద్వారా వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నామో ఆ పాఠాలన్నీ కూడా వడ్డీలతో సహా మీకు పాఠాలు